వెల్కమ్ టు రాజనీతి. ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు కీర్తిశేషులు తరిమెల నాగిరెడ్డి గారు 70వ దశకంలో తాకట్లో భారతదేశం అనే పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఆయన మార్క్సిస్ట్ దృక్పథంతో విశ్లేషించారు. ఆ పుస్తకం ఆ రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఆయన ఇప్పుడు గనక బతికుంటే తాకట్లో ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఒక పుస్తకం రాసేవారేమో. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రకంగా అప్పులు చేస్తూ ఉంది. ఆదాయం పెంచుకోకుండా పూర్తిగా అప్పులతో మనుగడ సాగిస్తూ ఉంది. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే ఇంకేం దిగజారుతాడు, ఇంతకంటే ఇంకేం అరాచకం చేస్తాడులే అనుకున్న ప్రతిసారి అంతకంతకు దిగజారుతూనే ఉన్నాడు, అరాచకాలు చేస్తూనే ఉన్నాడు. మనకెవరితో అయినా పడినప్పుడు వాళ్ళ వైపే చూడం, వాళ్ళ ద్వారా ఏదైనా మేలు జరుగుతుంది అనుకున్నా కూడా వద్దనుకుంటాం. కానీ జగన్ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా తీసుకుంటాడు. ముఖ్యమంత్రికి సిగ్గు శరం లేదని ఎందుకు అంటున్నా అంటే, అధికారంలోకి వచ్చాక అమరావతి మీద కక్ష కట్టాడు. 3 ముక్కలాటకు తెరదీసి అమరావతిని చంపేయాలని చూశాడు. అమరావతిని శిథిల నగరంగా మార్చాలని చూశాడు. కోర్టులు తీర్పులు ఇచ్చినా అమరావతి అభివృద్ధికి ఒక్క పైసా కూడా విదల్చలేదు. అమరావతి కోసం ఆందోళన చేస్తున్న వాళ్ళ మీద ఉక్కుపాదం పెట్టాడు. మహిళలు, పిల్లలు, వృద్ధులను కూడా చూడకుండా పోలీసులతో అరెస్టులు, అణిచివేతలకు పాల్పడ్డాడు. అమరావతిని చంపాలని చూసిన ప్రతిసారి అమరావతిని కోర్టులు కాపాడాయి. చివరకు కోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా తన ఇష్టం వచ్చినట్టు అమరావతి మీద నిర్ణయాలు తీసుకోవాలని చూశాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో రాష్ట్ర ఆదాయం పెరగలేదు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. అప్పుల కోసం ఆస్తులు తాకట్టు పెట్టడం మొదలుపెట్టాడు. అమరావతిని నాశనం చేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డి అదే అమరావతిలో ఉన్న ఆస్తులని తనఖా పెట్టాలని, అమ్మాలని, పంచాలని చూస్తున్నాడు. జగన్ రెడ్డి, ఆయన మంత్రులు అమరావతిని శ్మశానం అన్నారు, అమరావతిని అడవన్నారు, అమరావతిలో ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు, అన్ని గ్రాఫిక్సే అన్నారు. ఇప్పుడు అదే అమరావతిని అడ్డం పెట్టుకొని సిగ్గు లేకుండా అప్పులకు పోతున్నారు. అమరావతి నుంచి రాజధాని తరలించాలనే నిర్ణయం మీద కోర్టులు చెప్పుతో కొట్టినట్టు తీర్పులు చెప్పాక కూడా అమరావతి ఉసురు ఎలా తీయాలని ఆలోచనలు చేస్తూనే ఉన్నాడు. అమరావతి రాజధానిలో ప్రైమ్ ల్యాండ్ని ఎకరా 4 కోట్ల లెక్కన అమ్మాలని చూశాడు. అప్పుడు అది కుదరలేదు. ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న పేదలందరినీ తెచ్చి అమరావతిలో 1 సెంటు భూములు ఇచ్చి దాన్ని బొంబాయిలో ధారవి తరహాలో ఒక పెద్ద మురికివాడ చేద్దామని చూశాడు. దీని వెనకాల ఇంకో కారణం కూడా ఉంది, రెండో కారణం. అదేంటంటే మంగళగిరిలో తెలుగుదేశం నాయకుడు లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఈ నియోజకవర్గ పరిధిలోని రాజధాని భూముల్లో ఈ పేదలందరికీ ఇళ్ళు ఇచ్చి వాళ్ళందరినీ ఓటర్లుగా చేర్చి నేను మీకు ఇళ్ళు ఇచ్చాను కాబట్టి మీరు లోకేష్ను ఓడించండి అని చెప్పడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఒక్క దెబ్బకు 2 పెట్టలు అన్నట్టు అనమాట. లోకేష్ను ఓడించవచ్చు, తాను ఎంతో ద్వేషించి అమరావతిని మురికివాడ చేయొచ్చు. రాష్ట్ర రాజధాని కోసం 29 గ్రామాల రైతులు వాళ్ళకి అన్నం పెట్టే భూములను దానం ఇచ్చారు. రైతులు దానం ఇచ్చిన భూమిని పంచడానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డి బాబుగాడి సొమ్ము అయినట్టు ఆయన ఎట్లా పంచుతాడు? నీ దగ్గర పనిచేసిన మాజీ మంత్రి భాషలో చెప్పాలంటే నీ అమ్మ మొగుడు సొమ్మ అని అడగాలి, కానీ సంస్కారం అడ్డొస్తుంది. నీ ఇడుపులపై ఎస్టేట్ని కడప జిల్లాలోని పేదలందరికీ పంచవచ్చు కదా. రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను పేదలకు పంచి తాను ఒక దానకర్ణుడు అనిపించుకుందాం అనుకున్నాడు. కోర్టు మళ్ళీ చెప్పుతో కొట్టినట్టు తీర్పు ఇచ్చింది. ఇక ఇప్పుడు లాభం లేదని ఇప్పుడు 3వ ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈ ప్రయత్నంలో మాత్రం కొంతవరకు సక్సెస్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా నిర్మించిన ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లోని 5 బ్లాకులను హెచ్డిఎఫ్సి బ్యాంకులో తాకట్టు పెట్టి 370 కోట్ల రూపాయల రుణం తీసుకున్నాడు. అమరావతిలో అధికారుల కోసం కట్టిన భవనాలను కూడా తాకట్టు పెట్టే ప్రయత్నంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి తాను చంపేయాలనుకున్న అమరావతిలో రోజు తాను తిట్టే చంద్రబాబు నిర్మించిన భవనాలను తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకుంటున్నా అంటే జగన్ రెడ్డికి సిగ్గుందని ఎలా అనుకోవాలి? ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కేంద్రమైన సచివాలయాన్ని తాకట్టు పెట్టి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. దేశంలో ఎంత దారుణమైన, తీవ్రమైన ఆర్థిక దుర్భర పరిస్థితులు ఉన్న పేద రాష్ట్రం కూడా తన సచివాలయాన్ని తాకట్టు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టాయంటే ఆంధ్రప్రదేశ్ ఎలాంటి దుస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి. వారం వారం అప్పు చేయిందే పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఇదంతా జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవటం వల్ల వచ్చిన కర్మ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన నగరమైన విశాఖపట్నం, ఆ విశాఖపట్నంలో ప్రధానమైన ప్రభుత్వ భవనాలన్నింటినీ కూడా తాకట్టు పెట్టాడు. ఏపీఎస్డిసి ద్వారా 25,000 కోట్లు అప్పులు చేశాడు వీటిని తాకట్టు పెట్టి. విశాఖలో 3 ఎకరాల్లో ఉన్న కలెక్టర్ కార్యాలయం, 2 ఎకరాల్లో ఉన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్, 2 ఎకరాల 16 సెంట్లో ఉన్న గోపాలపట్నం రైతు బజారు,
23 ఎకరాల్లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ, సీతమ్మదార్ తహసీల్దార్ ఆఫీసు, గవర్నమెంట్ గెస్ట్ హౌసు, సీతమ్మదార్లో 100 ఎకరాల ప్రభుత్వ భూమి, మొత్తం ప్రభుత్వ భూములు, ప్రభుత్వ భవనాలు అన్నీ కూడా ప్రధానమైన వాటిని అన్నింటిని కూడా తాకట్లో పెట్టేశాడు, అప్పులు తెచ్చేసుకున్నాడు. ఇప్పుడు విశాఖలో ఇప్పుడు ఈ అప్పులు తీర్చకపోతే అప్పులు ఇచ్చిన వాళ్ళు మొత్తం లాగేసుకుంటారు ఈ భవనాలన్నింటిని కూడా. విశాఖ అయిపోయింది, ఇప్పుడు అమరావతి మీద పడ్డాడు. తాను నాశనం చేసిన అమరావతిని కూడా వాడుకొని డబ్బు తెచ్చుకొని పబ్బం గడుపుకుంటున్నా అంటే ఇతను ఎంత దిగజారుడుగాడో, ఇతని పాలన రాష్ట్రానికి ఎంత అనర్థమో ప్రజలు అర్థం చేసుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.